ఏఐ వచ్చింది. మీ జాబ్ పోవట్లేదు. ఇక్కడ ఎవరి జాబ్ పోతుంది అంటే మీ జాబ్‌లో ఉండే బోరింగ్ టాస్క్. డేటా ఎంట్రీ, బేసిక్ కోడింగ్ ఇదంతా ఏఐ 5 మినిట్స్‌లో చేసేస్తుంది. మీ ఫ్యూచర్‌లో సేఫ్ ఉండాలి అంటే ఏఐ చెయ్యలేని 3 స్కిల్స్ మీరు నేర్చుకోవాలి. లెట్స్ సీ హౌ టు బిల్డ్ ద ఏఐ ప్రూఫ్ కెరీర్. సో అంతకంటే ముందు టాపిక్‌లోకెళ్ళే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఏఐని చూసి భయపడకండి. ఏఐ వచ్చేసింది, మన జాబ్‌లన్నీ పోతాయని చెప్పేసి ఇంటర్నెట్ మొత్తం ఫియర్ మాంగరింగ్ అంటే మీ ఫియర్ ని క్యాచ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా అలానే వర్క్ అవుతుంది. అలాగే రీచ్ వస్తుంది. సో ఆ నాయిస్ ని పట్టించుకోకుండా బట్ మీ జెన్యూన్ రీసెర్చ్ మీరు చెయ్యండి. ఇప్పుడు ఏఐ హ్యూమన్స్ పూర్తిగా రీప్లేస్ అవ్వరు. మన వర్క్ ని ఈజీ అవుతుంది, ఈజీ చేస్తుంది ఏఐ అనేది. ఎవరు రీప్లేస్ అవుతారంటే రిపిటేటివ్ గా, రూల్ బేస్డ్ గా, ప్రెడిక్టబుల్ గా ఉండే టాస్క్ ని చేసేవాళ్ళు పక్కా రీప్లేస్ అయిపోతారు. వాళ్ళ జాబ్ 100% వెళ్ళిపోద్ది. ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే ముందు 100 ఎక్సెల్ షీట్స్ మాన్యువల్లీ అప్డేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏఐ స్క్రిప్ట్ 2 సెకండ్స్ లో చేస్తుంది. సో ఎక్సెల్ షీట్ అప్డేట్ చేసేవాళ్ళు కాదు, ఆ టాస్క్ డెస్ట్రాయ్ అయింది. ఎక్సెల్ షీట్ అప్డేట్ చేసేవాళ్ళు డెస్ట్రాయ్ అవ్వాలి. ఇక్కడ 100 ఎక్సెల్ షీట్లు నింపే వాళ్ళు డెస్ట్రాయ్ అవ్వాలి. 100 షీట్లు ఏఐని యూజ్ చేసి నింపలేని వాళ్ళు ఇక్కడ డెస్ట్రాయ్ అయిపోతారు అనమాట. ఇది ఫస్ట్ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. సెకండ్ థింగ్, ఏఐ చేయలేని ఫస్ట్ థింగ్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏ డేటాను ప్రాసెస్ చేసి సజెషన్స్ ఇస్తుంది, బట్ న్యూ ప్రాబ్లమ్ ని డిఫైన్ చేయడం, దానికి ఇమాజినేటివ్ సొల్యూషన్ స్ట్రాటజీ చేయడం అనేది దానికి రాదు. మనమే చెయ్యాలి. మీ కెరీర్ ఇన్నోవేషన్ మీద డిపెండ్ అవ్వాలి. యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే యూఎక్స్ డిజైనర్ లా, ప్రొడక్ట్ డెవలపర్ లా హ్యూమన్ టచ్ తో సొల్యూషన్ ఇవ్వాలి. క్రిటికల్ థింకింగ్ అండ్ స్ట్రాటజీ ఈ 2 స్కిల్స్ లో మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఏ పిండిని గుడ్డుని తెచ్చి క్రీమ్ ని తెస్తుంది, కానీ కేక్ మాత్రం మీరే బేక్ చేయాలి. ఆ కేక్ కస్టమర్ కి నచ్చేలా డిజైన్ చేయగలగాలి. ఆ కేక్ ని కస్టమర్ కి నచ్చేలా టేస్ట్ ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరే చూడాలి. సో ఏ ఒక రా మెటీరియల్ లాగా ఉంటుంది తప్పించి ఏ క్రియేటివిటీని అయితే ఇప్పుడు తీసుకురాదు. రెండోది హ్యూమన్ టచ్. ఏ చేయలేని సెకండ్ థింగ్ హ్యూమన్ కనెక్షన్ అండ్ ఎంపతి. లీడర్షిప్, నెగోషియేషన్, టీమ్ మేనేజ్మెంట్ ఈ స్కిల్స్ ని ఎప్పుడు రీప్లేస్ చేయలేదు. ఒక క్లయింట్ ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటే వాళ్ళకి ఏ బాట్ చెప్పే టెంప్లెట్ ఆన్సర్ అవసరం లేదు. మనిషి మాట్లాడాలి, మనిషి క్లియర్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. హెచ్ఆర్, క్లయింట్ మేనేజ్మెంట్, సేల్స్, కౌన్సిలింగ్ ఈ రోల్స్ లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ ఈక్యూ ఇస్ ద హైయెస్ట్ కరెన్సీ. ట్రస్ట్ బిల్డ్ చేయడం, రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, దీని మీద ఫోకస్ చేస్తే మీ కెరీర్ ఏఐ ప్రూఫ్ గా బిల్డ్ చేసినట్లే. ఏఐని కాంపిటీటర్ లా కాదు, కొలాబరేటర్ లా చూడాలి. ఏఐకి చేయలేని థర్డ్ థింగ్ ఈస్ మేనేజింగ్ ఏఐ ఇట్ సెల్ఫ్. ఫ్రెషర్ గా జాయిన్ అయితే బేసిక్ కోడ్ కాకుండా ఏ టూల్ ని యూజ్ ఎలా చేయాలి, ఏఐని ఎలా గైడ్ చేయాలి అనేది నేర్చుకోండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐకి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. అదొక హై పేయింగ్ స్కిల్. ఇప్పుడు ఏఐ ఎథిక్స్, డేటా ఇంటర్ప్రిటబిలిటీ ఈ ఏరియాస్ లో స్కిల్స్ నేర్చుకుంటే మీరు ఏఐ సిస్టమ్స్ ని డిజైన్ చేసి మేనేజ్ చేసే పొజిషన్ లో ఉంటారు. ఎగ్జాంపుల్, మీ జాబ్ లో ఏఐ టూల్ వస్తే నువ్వు ఇప్పుడు ఇంకో 5 టాస్క్ ఎక్స్ట్రా చేయగలవు. ఎక్స్ట్రా చేయగలిగితే ఆబ్వియస్ గా మీ మేనేజర్ గానీ కంపెనీకి కావాల్సింది కానీ అదే కదా. మీరు అదే పని చేయగలిగితే వాళ్ళు ఎందుకు మిమ్మల్ని తీసేస్తారు? సో ఏఐ ప్రూఫ్ కెరీర్ అంటే స్పెసిఫిక్ జాబ్ టైటిల్ కాదు, అదొక మైండ్ సెట్, లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనమాట. ప్రతి 6 months కి ఒక న్యూ టెక్ కోర్స్ అనేది నేర్చుకోండి. స్టాగ్నెంట్ గా ఉంటే ఏఐ మీకు బై బై చెప్పేస్తుంది. డొమైన్ ఎక్స్పర్ట్ అవ్వాలి. ఆ డొమైన్ లో ఏఐని ఎలా వాడాలో తెలియాలి. మీ ఫీల్డ్ ఫినాన్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఉంటే దానిలో డీప్ నాలెడ్జ్ ఉండాలి. దానికి తోడు అందులో మీ వర్క్ ని లేకపోతే మీ ప్రాసెస్ ని, మీ బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేయగలిగే ఏఐ టూల్స్ ఏమున్నాయి, వర్క్ ఫాస్ట్ చేయగలిగే ఏఐ టూల్స్ ఏమున్నాయి అనేది మీకు తెలియాలి. అది నీష్ అన్నమాట. అంటే నీష్ అంటే ప్రతి ఒక్కరిలో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీ మీలో ఈ ఏఐని ఫైండ్ చేయడము, ఆ ఏఐని యూజ్ చేయడం అయితే మీ స్టెబిలిటీ ఎవ్వరు కూడా తీసేలేరు. మీ జాబ్ ఎప్పటికీ స్టేబుల్ గా ఉంటుంది. సో ఇది ఈ వీడియోకి. ఇంకో వీడియోతో ఇంకా డీటెయిల్డ్ గా ఇంకా మంచి మంచి టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.